మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. దేవుడు దీవించగాక మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి ధ్యానం ఏంటంటే, దేవుడు రుణం ఉంచుకునే దేవుడు కాదు. ఏ కొంచెం మేలు పొందినా సరే ఆయనకి రుణం ఉంచుకోడట. ఎలా తెలుసు మీకు అని అంటారేమో. ఒకనొక రోజున అబ్రాహాముని స్నేహితుడిగా ఇచ్చాడు. అబ్రాహాం చూడటానికి ఆయన ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు భార్యకి ఏం చెప్తాడు, మెత్తని పిండి చేయమ్మా, 3 మానికల మెత్తని పిండి చేసి నువ్వు పిండి పిసి రొట్టెలు చేయి, ఒక అతనికి అప్పచెప్పి మంచి దూడను తీసి మంచి వాడికి వెన్న రాసేసి మంచిగా వంట చేయమని చెప్పి అప్పచెప్పేస్తాడు. చక్కటి భోజనం పెడతాడు, విందు చేస్తాడు. అక్కడ దానికి విందు చేసి వెళ్ళిపోయేటప్పుడు అని అంటాడు, ఏం చేద్దాం అబ్రాహాంకి, ఇప్పుడు నేను ఏం మేలు చేయాలని ఆలోచించాడు. సంతానం లేదు కాబట్టి ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు ఇవ్వాలనుకున్నాడు. 18:10 మాట్లాడుతుంది ఆదికాండం. అంటాడు, మరుసటి ఏట నేను మళ్ళీ వస్తాను, మీదటికి ఈ కాలంలో నేను మరలా వస్తానప్పుడు నీ భార్యని శారాకు ఒక కుమారుడు కలని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు నమ్మరు అది. ఎందుకంటే ముసలివానికి ఏం పిల్లలు పుడతారని చెప్పి అంటాడు. అతను సాగిలిపడినవి ఏం చేస్తాడు, అతను 100 ఏళ్ల వానికి సంతానం కలుగున 90 ఏళ్ల శారా కరుణ అని చెప్పి అనుమానపడతాడు. అయినప్పుడు కూడా అన్నాడు, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా 1 year తర్వాత వచ్చాడు, చక్కటి కుమారుని ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఒక పూట భోజనం ఈజీకొట్టు ఇస్సాకు కుమారుని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, రుణం ఉంచుకుని దేవుడు కాదు. అలాగే ఐగుప్తు దేశంలో మరి యోసేపుకి షెల్టర్ లేదు. అక్కడ అన్నలో ఆయన పగబెట్టారట. అక్కడ పగబట్టి మరింత పగబట్టి అసూయపడి అన్నమేసేశారు. అయితే అక్కడ ప్రధానమంత్రి కూర్చున్నాడు. అక్కడ ఐగుప్తులో అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడంటే 39వ అధ్యాయం ఆదికాండంకి వస్తే అక్కడ 5వ వచనంలో అతడు పోతిఫర్ ఇంట్లో ఉంటాడండి, మిలిటరీ కమాండర్. ఆయన అంటాడు, అతడు తన ఇంటి మీదను అతను కలిగినది అంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను అని అంటాడు. ఎంత అద్భుతం అండి. నా కుమారుడికి నువ్వు షెల్టర్ ఇచ్చేవాడు. అన్యుడు, విగ్రహార్థకుడు, తను నమ్ముకున్నది వాడు కాదు, తన కుమారుడు కాదు, యూదుల వాడు కాదు. కానీ అన్యుడైనటువంటి వాడు, విగ్రహార్థకుడైనటువంటి వాడు కేవలం యోసేపుకి షెల్టర్ ఇచ్చి అన్నం పెడుతున్నందుకట. ఆ గ్రాటిట్యూడ్ ఎంతంటే, నా కుమారుడికి నువ్వు పోషిస్తున్నావు. సొంత అన్నం అమ్మేశారు, కానీ నువ్వు ఏం ఎరగినటువంటి వాడు, నువ్వు నా కొడుకు నువ్వు షెల్టర్ ఇచ్చావు కాబట్టి అన్నం పెడుతున్నావు కాబట్టి నేను నిన్ను దీవిస్తాను చెప్పి అంటాడు. ఆ 39 ఆదికాండం అద్భుతం 33 పేజీలు ఉంటుందండి. అక్కడ ఆ మాటలు మధురమైన మాటలు. అతడు తన ఇంటి మీదను అతను కలిగిన సమస్తం మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను అని అక్కడికి అయితే సరిపోయేది. కానీ యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండాను. వండర్ఫుల్ గాడండి. రుణం ఉంచుకోండి దేవుడు, అద్భుతమైన దేవుడు. కాబట్టి మనం అంత ఏం చేసినా అని గుర్తుపెట్టుకుంటాడు, ఏది కూడా మర్చిపోడాను. అలాగే మీకు హన్న ఒక కుమారుని ఎవరిని సమూయేలుని దేవుడికి ఇచ్చేసింది. అక్కడే పెంచుతూ ఉంది అనమాట. అది చూసాడు, ఏంటి ఉన్న ఒక కొడుకు నాకు ఇచ్చేసింది, ఈ అమ్మాయి మరి ఒక్కటే అయిపోయింది కదా ఎన్ని ఆలోచించేసి ఆయన తర్వాత ఏం చేసి 1వ సమూయేలు 2:21 అంటాడు, యెహోవా హన్నను దర్శింపగా ఆయనకట ఏమిచ్చాడు, 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చిన మాట ఉంటుంది. దేవుని నామం మహిమకలుగా. కాబట్టి రుణం ఉంచుకుని దేవుడు కాదు. మనం ఒకళ్ళు సేవకులు చేసినా దేవుని చేసినా సరే ఏమి రుణం ఉంచుకోడు. కాబట్టి అద్భుతమైన రీతిలో ఆయన గొప్ప దేవుడు మనం గమనించండి. మనం కూడా ఎవరి రుణం మనం ఉంచుకోకూడదు. 11:8 మాట్లాడుతుంది రోమపత్రికలో, మీరు ఒకరినొకటి ప్రేమించడం ఏందో తప్ప ఎవరికి ఏమీ అచ్చి ఉండకూడదు అని చెప్పి రాశాడు. కాబట్టి మనం ప్రేమించడమే బాకీ పడాలి, కానీ ఎవరికేమీ అప్పులు చేయకండి. ఇతని మీద మీరు ఆధారపడద్దు. ఆ ప్రభు మీద అనుకుందాం, ఆయన వాక్యాన్ని చదువుకుందాం, వాక్య పేరులు మన జీవితాన్ని దిద్దుకుందాం. ఆ యొక్క మాదిరి మనం అనుసరిద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.